హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఈ ఎలక్షన్స్లో ప్రజలు తనకు ఘోర ఓటమిని అందివ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగానికి గురయ్యారు. సార్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి చూస్తున్నాం. లోపటి నుంచి కన్నీరు బయటకు వస్తున్న దాన్ని ఆపుకుంటూ ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సార్, అంటే ఓటమికి ఎక్కడ దాని కారణం ఏంటో ఆయనకి ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అంటే ప్రజలకు అంత చేశాము, మహిళలకు చేశాము, అమ్మఒడి అందించాము, చిన్నపిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ చేశాము కూడా, అయినా ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారని చెప్పేసి ఊహించలేదు. దీన్ని సమీక్ష చేసుకుంటామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఆయన ప్రెస్ మీట్ పైన ఆయన భావోద్వేగానికి గురవడం పైన మీ ఒపీనియన్స్? ఈయన తాలూకు భావోద్వేగానికి గురవుతూ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వింటుంటే నాకు ఇది మొత్తం తన కొడుకు కూడా ఇంద్రజిత్తు కూడా చచ్చిపోయిన తర్వాత రావణాసురుడు ఒక్కడే తన కోటలో తన ఆ మందిరంలో కూర్చొని బాధపడుతుంటాడన్నమాట. శ్రీలంకలో ఆయన పరిపాలన ఎలా ఉండేది తెలుసా? రామరాజ్యం అంటారు కానీ రామరాజ్యం కాదు, దాన్ని మించిన రాజ్యంలాగా ఉండేది. అంత సర్వతోముఖంగా సుభిక్షంగా ఉండేది అన్నమాట. ఆయన ఆలోచించాడు, నా ప్రజలకు ఏం తక్కువ చేశాను? బంగారమా, డబ్బా, ఇళ్ళ, వాకిల, ఏం కావాలో అది ఇచ్చాను నేను, ఏం కోరుకుంటే అది ఇచ్చాను నేను అని. ఇలాగే మానస చాలా బాగుంది. అది రావణ మానసం అనేది రావణుడి తాలూకు ఎలా మనసులో బాధపడతాడో అదంతా చూస్తే మనకి కూడా ఏడుపు వస్తుంది. కానీ నువ్వు పరాయి పురుషుడు తాలూకు పిల్లల్ని ఎత్తుకొచ్చేసావు. దీనిమంటే ఏమిటి? శూర్పణఖనేమో ఆ రాముడు లాంటి వాడినేమో స్వాధీనపరచుకోమని చెప్పేసి పంపించావు. దీని మాట ఏమిటి? తర్వాత నీకు కళ్ళకు ఎవరైతే ఎదురుగా వస్తారో వాళ్ళు పూర్తిగా కడతీర్చావు. దాని మాట ఏమిటి? అంటే నీకు ఎదురుగా ఎవరు బ్రతకూడదా? అష్ట దిక్పాలకులను కూడా తన అధీనంలో ఉంచుకున్నాడు. అంటే 8 దిక్కుల్ని పరిపాలిస్తారు కదా, అందరినీ కూడా తన అధీనంలో ఉంచుకున్నాడు, తన పాదాక్రాంతం చేసి ఉంచుకున్నాడు అన్నమాట. అది తప్పు కాదా? ఇలాంటి తప్పులన్నీ ఎన్నో చేశాడు. పరాయవాడి భార్యని తీసుకొచ్చి మండోదరి పెళ్లి చేసుకున్నాడు. అది తప్పు కాదా? అందువల్ల మనం చేసిన తప్పులు మనకు తెలియవు, చూసేవాళ్ళు తెలుస్తాయి. నువ్వు ప్రజావేదిక కొట్టిస్తావు, అది తప్పు కాదు. మనుషులు సుధాకర్ని చంపించావు, తప్పు కాదు. నా ఎస్సీ అంటావు, ఒక ఎస్సీని చంపించావు, తప్పు కాదు. ఎంతమంది ఆడవాళ్ళు పూర్తిగా కనిపించకుండా మాయమైపోయారు, అది తప్పు కాదు. నువ్వు నీ పరిపాలించమని మంత్రివర్యులను నియమించినట్టయితే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారు, ప్రజలకు అందవలసిన డబ్బుని నొక్కేస్తున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు, అది తప్పు కాదు. నీ పరిపాలనా సౌలభ్యం కోసం ఇన్ని శాఖలు పెట్టి ఇన్ని శాఖల్ని సుభిక్షంగా చూసుకోమని చెప్పి పంపించినట్టయితే ఒకడైనా ఒక శాఖలో కరెక్ట్గా పనిచేశాడే, అది తప్పు కాదు. అందువల్ల తిట్టేవాడికే ప్రమోషన్ అని చెప్పినట్టయితే అందరూ అడ్డగోలుగా తిడుతూ ఈరోజు జనాలకు దూరం అయిపోయారు, ఆపోజిట్ వర్గానికి దూరం అయిపోయారు, జనాలకు కూడా దూరం అయిపోయాడు కదా. ఈరోజు కొడాలి నాని బతకగలడా? రోజా బతకగలదా? అంబటి రాంబాబు బతకగలడా? అరే అది అనిల్ కుమార్ యాదవ్ బతకగలడా? తర్వాత పేరుని నాని బతకగలడా? రోడ్డు మీదకి వెళ్తా కొట్టేస్తారు. అయిపోయింది కదా. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళందరూ నీ శ్రేయోభిలాసులు, ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటారని అనుకున్నావా? ఒకరిని రమ్మని చెప్పండి ప్రాణాలు ఇవ్వడానికి. ఇప్పుడు ఏమంటారు? ఎంత చెప్పినా వెళ్ళలేదురా బాబు అంటారు, అంతే కదా. ఈరోజు నువ్వు ఆలోచించి జరిగిపోయిన తర్వాత ఈరోజు ఎంత ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? మళ్ళీ 151 అని క్యాండిడేట్లతో మ్యాండేట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. మళ్ళీ జీవితంలో వచ్చినటువంటి అపురూపమైన అవకాశం. మరి నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. మరి మిగతా వాళ్ళు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ కొంచెం పొజిషన్ మారిందనుకోండి, అప్పుడు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అపోజిషన్గా నిలబడతాడు, వాళ్ళు బలాలు తెచ్చుకుంటారు, ఎవరు గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. మళ్ళీ మధ్యలో నువ్వు చూడడానికి అవకాశం ఉండదు. కొత్త కనుక ఒక ఛాన్స్ అన్నావు కనుక, రాజన్న బిడ్డని అన్నావు కనుక, 6 మాసాల తర్వాత ఆయన గల్లా పుచ్చుకొని అడగమని ఇంత భరోసా ఇచ్చావు కనుక వాళ్ళు గెలిపించారు. ఇప్పుడు ఎందుకు గెలిపిస్తారు? తర్వాత నువ్వు అందించే తాయిలాలు అందరికీ అందటం లేదు. ఎవరైతే వైసీపీ పార్టీలో కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి అందటం లేదు కదా. అందువల్ల ఎన్ని ఆలోచించకుండా ఇప్పుడు నీ తాలూకు ప్రధాన అనుచరుడైన కొడాలి నాని
నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. అరే మనుషులు పంచమంచిన డబ్బులు తినేసారేట్రా బాబు అని. ఆ తినేసినాడు మామూలు తినేసాడా? కోట్లు మింగేసి దుబాయో సింగపూర్ వెళ్ళిపోయాడు. అంటే నీ తాలూ ప్రధాన అర్చకుడు అందరినీ టచ్ మీ అనేవాడు, ఇంకేదో వెయిట్ వేసేస్తా అనేవాడు, ఎంత దిగజారిపోయి పూర్తిగా ఈరోజు ఎలక్షన్ పోలింగ్ అవ్వకముందే ఇంటికి ముఖం వేలేసుకుంటూ వచ్చేసాడు. ఆ పక్కనే పల్లెటూరు రవి కనుచురుడు అనిపించుకున్నటువంటి వల్లభనేని వంశీ ఇద్దరు నడుచుకెళ్ళిపోతున్నారు. కారులో ఎక్కడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు, కారుని రమ్మలేదు. అంటే మానసిక స్థితి అది. ఎదురు నడిచిపోతున్నారు. అందువలన మీ తాలూకు అనుయాయులు అందరూ చేసినటువంటి తప్పిదాలు, మీ తాలూకు పార్టీ వల్లే నిన్ను ఓడించారు. నువ్వు తిట్టమనకపోతే వాళ్ళు తిట్టేవారు కాదు. వాళ్ళు తిట్టకపోయి ఉన్నట్టయితే ఇంత నిరాదరణకు గురయ్యేవాడు కాదు. అన్నీ నీ చేతులతో చేసుకున్నావు. విజయసాయిరెడ్డికి ఏం అనుభవం ఉందని చెప్పేసి నీకు ప్రధాన అనుచరుడిగా పెట్టుకుంటావు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ పరిపాలనా అనుభవం ఉందని నువ్వు నెంబర్ 2 చేస్తావు. సంకరాకించారు ఈ రోజుని. అంటే పరిపాలన అనుభవం ఉండాలి కదా. పరిపాలన గురించి ఊహించుకోవడం వేరు, పరిపాలన అనుభవం ఉండడం వేరు. అందువల్ల అనుభవం లేని వాళ్ళందరినీ నీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పెట్టుకున్నట్టయితే అంతే. నీతో పాటు ఇప్పుడు ఎవరున్నారు? సజ్జల, విజయసాయిరెడ్డి, ఇంకెవరో ఉంటారన్నమాట. అంతే. అంతకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ శ్రీకాంత్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఆయన స్నేహితుడు. 3-4 ఉంటారు అంతే. వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదండి. ఈ ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కడు కూడా 50 కోట్లు 100 కోట్లు తక్కువ ఖర్చు పెట్టడు. ఆ పోయిందంతా మరి ఏం చేసుకోవాలి కదా. ఎవరినో మంచి చేసుకొని ఒక కాంట్రాక్టో ఇంకేదో ఇప్పించుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. అక్కడ వైసీపీయా లేకపోతే తెలుగుదేశం అని ఉండదు. ఎవరు వెళ్ళి మన ముఖ్యమంత్రిని బాగా ప్లీజ్ చేసి కన్విన్స్ చేసి టెండర్లో అందరికంటే నేను తక్కువ చేసేస్తానని కన్విన్స్ చేసినట్టయితే వాడికి ఇస్తాడు టెండరు. చిన్న టెండర్లు కాదు కదా, మా 1000 కోట్ల టెండర్లు. ఒక 2000 కోట్ల టెండర్లు అయితే అందులో ఖచ్చితంగా ఎంత జెన్యున్గా పనిచేసినా సరే ఒక 750 కోట్లు మిగులుతాయి. చాలు కదా. అందువల్ల నీ వాళ్ళు కూడా డబ్బే ప్రధానం. నువ్వు తర్వాత నిన్ను ప్రభువు అంటారు, నమస్కారం పెడతారు, అవసరమైతే కాలమే పడతారు, కానీ డబ్బు మాత్రం ప్రధానం. ఇట్లాంటి ఎన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు నీ వెనక ఎవరు ఉంటారు, నీ ముందు ఎవరు ఉంటారు? ఆ రోజు నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు నీ చెల్లి కాబట్టి నీకు నేనున్నాను అన్నయ్య అని చెప్పేసి జగనన్న వదిలిన బాణం అనుకొని బయలుదేరింది. ఇప్పుడు ఎవరు వెళ్తారు? నీ భార్య భారతి వెళ్తుందా? అరే ఈ సొంత తల్లే జగన్ ఓటేయొద్దని చెప్పింది. అంటే ఇంట్లో వాళ్ళు దూరం అయిపోయాయి కదా, తల్లి దూరం అయిపోయాయి కదా, మొత్తం అందరికీ దూరం అయిపోయాయి కదా. ఇప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? రేపు నీకు ఆ కేసులను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు అండగా ఉంటారు? వాడిని ఆలోచించుకోవాలి. ముందు చూపుతో ఆలోచించుకుంటా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి నీ ఇష్టం వచ్చిన శిక్షలు వేసేసి అసలు పోలీసు వ్యవస్థని 5 సంవత్సరాలు ఏం చేశావు? నీ కాళ్ళ కింద వేసి వెట్టి చాకరీ చేయించావు. విద్యార్థులు లేని కుర్రాళ్ళని 5 సంవత్సరాలు ఏం చేయించావు? వాలంటీర్స్ అని పేరుతో కాగితం కలం ఆధార పత్రాలు లేకుండా 5,000 రూపాయల జీతాన్ని వెట్టి చాకరీ చేయించుకున్నావు. ఈ ఉసురులన్నీ కట్టవండి అన్నీ. అంటే నీ పార్టీ ఒకటే పార్టీ, పార్టీలకు అతీతంగా పనిచేసేవాడు రాజకీయ నాయకుడు. వాడినే దృష్టిలో ఉంచుకుంటారు అందరూ. అమ్మ ఆయన ఏ పార్టీ అయినప్పుడు కూడా మన అందరినీ సమానంగా చూస్తాడు అని అనుకుంటారన్నమాట. అదేం లేకుండా ఎప్పుడు కుళ్ళు, కుట్ర, పగ, ప్రతీకారం. ఎంతకాలం ఇన్ని ప్రతీకారాలు, కుళ్ళు, కుట్ర ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమైన తర్వాత ఇప్పుడు ఈ తప్పు సరిదిద్దుకోలేని తప్పు కదా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే అప్పుడు ఉన్నోళ్ళు ఎవరో, పోయిన వాళ్ళు ఎవరో, ఓటు వేసిన వాళ్ళు ఎవరో, ఓటు వేయని వాళ్ళు ఎవరో, అప్పుడు ఎవరి పేరులో ఉంటారు? ఇప్పుడు మీ మీద ఎలాగైతే వ్యతిరేకత వచ్చిందో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వస్తుంది కదా. ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే ప్రజల్ని మించినటువంటి తీర్పు ఎవరు చెప్పలేరండి. అందుకే ప్రజలను అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు మంత్రుల తాలూకు కళ్యాలు పగ్గాలు ఎప్పుడు చేతిలో ఉండాలి. నేను ప్యాలెస్లో పడుకుంటాను, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను అంటే చెడిపోయింది ఎవరు చివరికి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.